సో ముందైతే మా బాబుకి అయితే ఫీవర్ వచ్చింది 3 days ముందు. 4th డే అయితే ఈవినింగ్ టైంలో కొద్దిగా ర్యాషెస్ లాగా కనిపించాయి. సో మేము ర్యాషెస్ అనేసి లైట్ తీసుకున్నాము. నైట్ వరకు ఎక్కువ అయ్యాయి. ఇంకా మార్నింగ్ చూసేసరికి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి అనమాట. సో నైట్ వచ్చాయి కాబట్టి నైట్ మొత్తం ఇచ్చింగ్ అని ఏడుస్తున్నాడు అనమాట. సో మేమైతే నెక్స్ట్ డే అమ్మవారు అనేసి గుర్తించాము. తర్వాత మేమైతే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. ఈ పసుపు నీళ్ళు అయితే ఇల్లు మొత్తం చదువుకోవాలి. అండ్ ఇలా మనం ఇల్లు తుడిచే దాంట్లో కూడా మనమైతే పసుపు నీళ్ళు కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. సో ఒక్కొక్క చెంబు తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా వేపాకులు అయితే వేసుకోవాలి. సో ఇదైతే అమ్మవారిగా భావించాలన్నమాట. సో బేబీకి అయితే ఈవినింగ్ టైంలో అయితే మనమైతే ఇంటి ముందు ఇలా నించోబెట్టి బేబీకి అయితే సాకబెట్టాలన్నమాట. సో అమ్మవారికి సాకబెట్టడం అనేది ఇష్టం కాబట్టి డైలీ మనం ఇలా చేస్తే అంటే బేబీకి కూల్గా ఉంటుంది అనమాట. అమ్మవారు ఎక్కువగా సతాయించదు, బేబీని కూల్గా ఉంచుతుంది. అందుకే ఈవినింగ్ టైంలో అమ్మవారు ఎన్ని డేస్ అయితే ఉంటుందో అన్ని డేస్ అయితే మనం ఈవినింగ్ అలా చేసుకోవాలి. సో బేబీని అయితే వైట్ కలర్ క్లాత్ మీద పడుకోబెట్టాలి. సో బెడ్ పైన పడుకోబెట్టదు. అందుకనే మేము నవాన మంచం మీద వైట్ కలర్ క్లాత్ వేసేస్తే పండుబెట్టాము. సో మొత్తం వేపాకులు అయితే చల్లాలి. సో మా వాడు అలా వద్దు అని ఏడుస్తున్నాడు కాబట్టి మేము ఇలా సైడ్కి అయితే వేసాము. సో వాడికి అలా మొత్తం చేస్తుంటే డిఫరెంట్గా ఉంది కాబట్టి అది అనేది ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ బేబీస్కి అయితే చాలా ఇచ్చింగ్ వస్తుంది. ఇక్కడ మా బాబుకి వచ్చింది సన్నగా వచ్చింది కాబట్టి అమ్మవారు అది చాలా ఇచ్చింగ్ ఉంటుంది. సో మనమైతే బేబీస్ని అస్సలు గోక్కొనివ్వద్దు. అండ్ మనం కూడా ఇలా చేయాలి. సో వేపాకులతో తీసుకొని ఇలా చేస్తూ ఉంటే ఏంటి అంటే వాళ్ళకి హాయిగా ఉంటుంది. సో దురద అనేది రాదు. సో వేపాకు అనేది యాంటీబ్యాక్టీరియా కాబట్టి మనం ఇలా చేస్తే ఏంటి అని అంటే ఏదైనా ఇచ్చింగ్ ఉన్నా కూడా వాళ్ళకైతే తగ్గుతుంది అనమాట. సో 9 days అయితే పిల్లల్ని అయితే అసలు బయటికి అయితే వెళ్ళనియొద్దు. 9 days 13 days 15 days అలా చేస్తూ ఉంటారనమాట. 9 days మా బాబుకి అయితే 9 daysకి చేశాము. 9 days వరకు తగ్గిపోయింది. సో పసుపు నీళ్ళలో అయితే వేపాకు అయితే వేసుకొని బాగా మరగబెట్టుకున్నాము. సో బేబీ కోసం అయితే ఇది రాయాలి కాబట్టి మేమైతే ఉలువలు కొద్దిగా రాయి ఉప్పు వేసుకున్నాము, పసుపు వేసుకొని మిక్సీ అయితే కొద్దిగా వేపాకు వేసుకొని మిక్సీ పట్టుకున్నాము. అదైతే బాడీకి మొత్తం అప్లై చేయాలి కంపల్సరీగా. ఆ ఇచ్చింగ్ అనేది పోతుంది అండ్ ఆ బ్యాక్టీరియా అనేది వెళ్ళిపోతుంది. సో పసుపు మనం వేపాకు వేసినాం కాబట్టి బేబీకి అయితే కొద్దిగా ఇలా ఉంటుంది. సో మా వాడైతే బాగా ఏడుస్తున్నాడు అది పెట్టుకోమంటే. ఆ రోజు నుంచి స్నానం చేయాలంటే కూడా భయపడుతున్నాడు ఏమైనా పెడతారేమో అనేసి. సో ఇలా అయితే మొత్తం బాడీ మొత్తం కంపల్సరీ రాసుకోవాలి. సో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో పిల్లలకి ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే అమ్మవారు అనేది వస్తుందంట, చికెన్ పాక్స్ అనేది. సో మనమైతే తర్వాత చికెన్ పాక్స్ ఇంజెక్షన్ అయితే వేయించవచ్చు. సో ఈ టైంలో బేబీకి ఏది తినాలనిపిస్తే అమ్మవారి రూపంలో అడుగుతారంట. సో బేబీకి ఏది కావాలన్నా కూడా వద్దనకుండా మనమైతే ఇవ్వాలి. సో అమ్మవారు ఉన్నంతసేపు బేబీని బాగానే ఉంటుంది. అమ్మవారు వెళ్ళిపోయినాక మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. సో ఇలా బాత్రూంలోనే కాటికి అది పెట్టుకోవాలి. ఇంటి ముందర ఇలా వినప సీకు అది వేసుకోవాలి, చీపురు కట్ట ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సో అమ్మవారు వెళ్ళిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ రోజైతే అసలు బయటికి కూడా కదలనివ్వద్దు. ఇంట్లో పెద్దవారు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఆ టైంలో. అండ్ మనం ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ డే అదే అమ్మవారు రాగానే మనం పెట్టాం కదా, దానికైతే పూజ చేస్తున్నాము. సో అమ్మవారు ఉన్నంతసేపు మనం ఇంట్లో అయితే దీపం పెట్టుకోవద్దు. అండ్ ఇంట్లో కూడా పోపు వేయడం కానీ, చపాతీలు చేయడం కానీ, ఇలా జొన్న రొట్టెలు చేస్తారు కదా, పెంక్ అనేది అస్సలు పెట్టొద్దు అనమాట. అలా చేస్తే ఏంటి అంటే బేబీ చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. సో పోపు అయితే అస్సలు వేయకూడదు అమ్మవారు ఉన్నన్ని రోజులు. సో అమ్మవారు వెళ్ళిపోయాక మళ్ళీ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మనమైతే పూజ అయితే చేసుకోవాలి. అండ్ ఫస్ట్ డే మనం ఇది తీసుకున్నాం కదా, దానికే మనం అమ్మవారిగా భావించి దానికైతే నైవేద్యం పెడుతున్నాము. సో అమ్మవారికి పరమాన్నం అంటే ఇష్టం కాబట్టి అదైతే కంపల్సరీ పెట్టాలి. అండ్ కళ్ళు సాక కూడా పెట్టుకోవాలన్నమాట. సో మేమైతే ఇక్కడ పరమాన్నం అయితే పెట్టాము. పరమాన్నం పెట్టాక మనం తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళి అమ్మవారు అయితే మొక్కు చెల్లించాలి. సో అమ్మవారు వెళ్ళిపోయాకనే మనము తర్వాత మొక్క అనేది తీర్చుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మేమైతే పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని సండే వచ్చింది, పూజ అన్ని కంప్లీట్ చేసుకొని మేమైతే ఆ రోజు టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి అయితే మొక్క అయితే తీసుకున్నాము. సో ఎందుకంటే మాకు సెకండ్ బేబీ ట్విన్స్ కాబట్టి సెకండ్ బేబీ కూడా ఉన్నారు కాబట్టి కొద్దిగా అయితే కేర్ అయితే ఎక్కువ తీసుకున్నాం అనమాట. సెకండ్ బేబీకి కూడా మళ్ళీ వస్తుంది అనేసి. సో ఇలాంటి టైంలో ఏంటి అంటే ఎలాంటి సిరప్స్ కానీ ఇలాంటివి అయితే అస్సలు వేయకూడదు బేబీకి. సో కడుపులో చాలా మంటగా ఉంటుంది. సో బేబీకి అయితే చల్లని వస్తువులు అయితే ఇవ్వాలి. ఇలాంటి టైంలో మజ్జిగ కానీ, ఇలా అంబలి, జావా కానీ ఇలాంటివి అయితే బేబీస్కి ఇస్తూ ఉండాలన్నమాట.
సో మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయి అమ్మవారికి అయితే మొక్క అయితే తీర్చుకున్నాము. సో అమ్మవారికి కోడి ఇష్టము అండ్ ఏమేమి ఇష్టమో అవి అయితే నైవేద్యంగా పెట్టాలన్నమాట. సో మా వాడైతే చాలా ఇరిటేట్ అయిపోతున్నాడు, అమ్మవారు వచ్చింది కదా. సో తగ్గినాక కూడా కొద్దిగా సిమ్టమ్స్ అయితే ఉంటాయి కాబట్టి చాలా ఇరిటేట్ అవుతుండే అనమాట. సో మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళిపోయి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాము. కళ్ళు సాకు అనేది అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి కళ్ళు సాకు అయితే పెట్టుకున్నాము. అండ్ బేబీకి ఏ బేబీకి వచ్చిందో ఆ బేబీతో పెడితే అమ్మవారికి కొద్దిగా హ్యాపీ ఉంటుంది కాబట్టి వాటర్తో సాకబెట్టుకున్నాక ఇంకా మేము కళ్ళుతో అయితే సాకబెట్టుకున్నాం అనమాట. సో అమ్మవారికి అయితే మేమైతే కోడిని చూపించి 5 చుట్లు అయితే తిప్పామన్నమాట. తిప్పి అక్కడే కట్ చేసాము. సో మేము ఇంటి నుంచి వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంట్లో పూజ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని చేసేసరికి చాలా టైం అయిపోయింది. సో 11:30కి టెంపుల్ క్లోజ్ అంట. సో ఇక్కడైతే మేము బయట అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని మేమే పూజ అయితే చేసేసుకున్నాము. సో ఆ రోజు కంపల్సరీ చేసుకోవాలనుకున్నాము కాబట్టి ఇంకా బయట తప్పదు అనేసి మేము అప్పుడే చేసేసుకున్నాము. సో అమ్మవారు ఉన్నంతసేపు కంటే అమ్మవారు వెళ్ళిపోయాకైతే బేబీని అయితే చాలా కేర్ అయితే తీసుకోవాలి. సో ఈరోజు అయితే మనం బాగా చేపిస్తాము. ఆ రోజు అయితే బేబీని అసలు బయటకు అయితే రానివ్వద్దు. కంపల్సరీ బేబీకి అయితే కాటుకైతే పెట్టాలి ఆ 1 వీక్ వరకు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అమ్మవారు అయితే త్వరగా వెళ్ళిపోతుంది. అండ్ అమ్మవారు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయినందుకు మేమైతే మంచి హ్యాపీ ఉన్నాము. సో ఇలాంటి జాగ్రత్తలు అయితే మేమైతే తీసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. కంపల్సరీ మెసేజ్ అయితే రిప్లై ఇస్తాను. ఇవే అండి మేము తీసుకున్న జాగ్రత్తలు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్.